ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినెట్ భేటీలో అధికారిక ఎజెండాపై చర్చ ముగిసిన తర్వాత రాజకీయ అంశాలపైన మంత్రులతో చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన 2-3 వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. అంతర్జాతీయ సంబంధాలపై మంత్రులతో ఒక కమిటీని వేస్తామని కూడా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఒక రాష్ట్రం ఒక దేశంతో నేరుగా సంబంధాలు నెరపడం అన్నది సాధ్యమవుతుందా అన్నది ఒక ప్రశ్న అయితే, మరీ ప్రత్యేకంగా సింగపూర్తో సంబంధాల పునరుద్ధరణకు 4-5 కేబినెట్ మంత్రుల చొప్పున బృందాలుగా అక్కడికి పంపిస్తాం సింగపూర్కి అని చెప్తున్నారు. అసలు సింగపూర్ మీద ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి ఇంత ప్రేమ? సింగపూర్ మీద ఆధారపడి రాష్ట్రంలో ఏ వ్యవస్థ నడవడం లేదు కదా. ఇన్ని దేశాలు ఉండగా ఒక సింగపూర్తో సంబంధాలను నెరవేర్చుకునేందుకు, మళ్ళీ పునరుద్ధరించుకునేందుకు ప్రత్యేకంగా మంత్రుల్ని కూడా పంపాల్సిన అవసరం ఏం ఏర్పడుతోంది? అంటే సింగపూర్తో సంబంధాల పునరుద్ధరణ వెనుక రాష్ట్ర ప్రయోజనాల కంటే ఏమైనా వ్యక్తిగత ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయా? కాబట్టి సింగపూర్తో ఎట్టి పరిస్థితుల్లోనూ సంబంధాలు పునరుద్ధరించాల్సిందే అన్న పట్టుదలతో ఉన్నారా? పైగా చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక వ్యాఖ్య చేశారు. వైసీపీ హయాంలో ఇక్కడ నుంచి సింగపూర్ వెళ్ళి మరి సింగపూర్ మంత్రుల్ని బెదిరించారు, మీ మీద కేసులు పెడతామంటూ సింగపూర్ మంత్రుల్ని బెదరగొట్టారని చెప్పారు. ఇది ఏమాత్రం వాస్తవానికి దగ్గరగా లేదు. ఎందుకంటే ఏపీ నుంచి అధికారులు వెళ్ళి సింగపూర్ గడ్డ మీద నిలబడి సింగపూర్ మంత్రుల్ని మీ మీద కేసులు పెడతామని బెదిరించి ఉంటే వెంటనే అక్కడ బొక్కలో వేసి అధికారులను కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చి ఉండేవాళ్ళు సింగపూర్ మంత్రులు. మీ వాళ్ళకి ఒక రాష్ట్రం నుంచి ఇలా బృందంగా వచ్చి మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు, కేసులు పెడతామంటున్నారు, అందుకే లోపలేసాం, ఈ సంగతి ఏంటో మాట్లాడండి అని కేంద్ర ప్రభుత్వానికి సింగపూర్ ప్రభుత్వం సమాచారం ఇచ్చి ఉండేది. సరే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే చెప్పారు కాబట్టి కొద్దిసేపు ఇది నిజమే అనుకుందాం. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇక్కడ నుంచి ఒక అధికారుల బృందం వెళ్ళి సింగపూర్ గడ్డ మీద నిలబడి సింగపూర్ మంత్రుల్ని బెదిరించింది అని అనుకుందాం. మరి బెదిరిపోయారంటే దాని అర్థం ఏంటి? తప్పు చేయనప్పుడు ఇప్పుడు సామాన్యుడు కూడా భయపడే పరిస్థితి లేదు బెదిరిస్తే. అలాంటిది సింగపూర్ ప్రభుత్వంలోని మంత్రులే ఏపీ నుంచి ఒక బృందం వెళ్ళి బెదిరిస్తే కేసులు పెడతామని భయపడి మౌనంగా ఉంది అంటే దాని అర్థం ఏంటి? అంటే అమరావతిలో ఏదో ఒక పెద్ద స్కామ్ కు ప్లాన్ చేసి ఉన్నారా? ఆ స్కామ్ సంగతి ఇక్కడ నుండి వెళ్ళిన అధికార బృందం అంతా ఎత్తి చూపి, ఇదిగో మీరు ఇలా తప్పుడు పని చేయబోయారు, అందుకు మిమ్మల్ని ఇది చేయాలనుకుంటున్నాం, మీరేంటి పరిస్థితి అని ఆరాధించినప్పుడు భయపడి సైలెంట్ గా ఉండిపోయారా మాట్లాడకుండా? పైగా అప్పట్లో ఈశ్వరన్ సింగపూర్లో చక్రం తిప్పుతూ ఉన్నారు. నిజంగానే ఏపీ నుంచి బృందం వెళ్ళి మంత్రుల్ని బెదిరించి ఉంటే కనీసం ఈశ్వరన్ చెవులో అయినా కూడా టీడీపీ పెద్దలకి చెప్పి ఉండేవాళ్ళు. అదే నిజమైతే 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి అరాచకం చూడండి, సింగపూర్ మంత్రుల్ని సింగపూర్ వెళ్ళి కూడా బెదిరించారంట అని ప్రచారం చేసి వైసీపీని ఇంకా డ్యామేజ్ చేసేందుకు ఆ రోజే ప్రయత్నించి ఉండేవాళ్ళు, ఈ రోజు కాదు. కానీ అప్పుడు ఏది చేయకుండా ఇప్పుడు హఠాత్తుగా చెప్తూ ఉన్నారంటే ఏంటి? ఎక్కడికి వెళ్ళినా కూడా చంద్రబాబు నాయుడు బృందానికి వైఫల్యాలు ఎదురవుతున్నాయి, పర్యటనలు విజయవంతం కావడం లేదు. ఎందుకు విజయవంతం కావడం లేదు? ప్రపంచవ్యాప్తంగా మీకు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయంటారు కదా, మరి ఎందుకు మీ టూర్లు సక్సెస్ కావడం లేదు అని అంటున్నప్పుడు దానికి సమాధానం ఏం చెప్పాలో తెలియక, ఇదిగో జగన్మోహన్ రెడ్డి కారణంగా గత ప్రభుత్వంలో ఇలా చేశారు, బెదిరించారు, అందుకే ఎవరు ముందుకు రావడం లేదని చెప్పడానికి ట్రై చేస్తూ ఉన్నారా? నిజంగానే సింగపూర్ మంత్రుల్ని బెదిరించి ఉంటే వాళ్ళు భయపడ్డారు అంటే అమరావతిలో ఏదో చేయకూడని తప్పు చేసేందుకు సిద్ధపడి ఉండాలి. యాక్చువల్లీ అప్పట్లో ఒప్పందాలు చేసుకునేది సింగపూర్ ప్రభుత్వమే కాదు, పదే సింగపూర్ ప్రభుత్వం అని ప్రచారం చేస్తున్నారు. సింగపూర్లోని కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నాయి, కానీ ఈరోజు ఏకంగా మంత్రులనే బెదిరించారు ఇక్కడ నుండి వెళ్ళి అని చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేస్తున్నారు. ఇది వాస్తవానికి ఏమాత్రం దగ్గరగా లేదు. బెదిరించి ఉంటే వాళ్ళు భయపడ్డారు అంటే ఏదో వాళ్ళు తప్పు చేసినప్పుడే భయపడగలుగుతారు, లేకుంటే ఒక దేశానికి సంబంధించిన మంత్రులు ఒక రాష్ట్రానికి సంబంధించిన బృందం వెళ్ళి బెదిరిస్తే భయపడే పరిస్థితి ఉంటుందా? తప్పు చేయకపోతే అంటే ఏదో తప్పైనా చేసి ఉండాలి, లేదా అసలు ఈ బెదిరింపులు ఇవన్నీ అన్నది కేవలం జగన్మోహన్ రెడ్డి మీద బురద జల్లడానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఒక ప్రయోగం అన్నా అయి ఉండాలి. తన పర్యటన అయితే సక్సెస్ కాలేదని కూడా మంత్రులతో పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారు. సింగపూర్ ప్రభుత్వం కాదు, ఇదివరకైతే కంపెనీలు, వాళ్ళని అడిగాను అమరావతిలో మళ్ళా మీరు భాగస్వామ్యం కాండి అని, వాళ్ళు ఏమాత్రం అంగీకరించలేదు, విముఖత వ్యక్తం చేశారు. చివరకు అతి కష్టం మీద విశాఖలో జరిగే సమ్మిట్ కు హాజరయ్యేలాగా మాత్రమే తాను ఒప్పించగలిగాను అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అంటే సింగపూర్ పర్యటన పూర్తిగా విఫలమైంది అన్నది కూడా ఆయన పరోక్షంగా అంగీకరిస్తూ ఉన్నారు. కానీ ఇంత జరిగిన తర్వాత కూడా సింగపూర్తో సంబంధాల పునరుద్ధరణకు కేబినెట్ మంత్రుల్ని 4 చొప్పున బృందాలుగా అక్కడికి పంపిస్తానని చంద్రబాబు నాయుడు గారు అంటూ ఉన్నారు. అంటే సింగపూర్తో సంబంధాలు ఏదో బియాండ్ ద లైన్, రాష్ట్ర ప్రయోజనాల కంటే ఇంకేదో ప్రయోజనాలు డామినేట్ చేస్తున్నాయి అన్న అనుమానానికి కూడా అవకాశం ఏర్పడుతోంది. టీడీపీ పెద్దల వాదన చూస్తూ ఉంటే అదేదో సింగపూర్ ప్రభుత్వం ఉంది అన్న ధైర్యంతోనే అమరావతి ప్రాజెక్టును ఎంపిక చేసుకున్నట్టు, ఇక్కడ రాజధాని నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకున్నట్టు, ఇప్పుడు సింగపూర్ ప్రభుత్వం అక్కడ కంపెనీలు ముందుకు రాకపోతే అసలు అమరావతి నిర్మాణం సాధ్యమే కాదు
అన్నట్టుగా ఒక వాతావరణాన్ని సృష్టిస్తూ ఉన్నారు. మరి ఇది నిజమా? సింగపూర్ వాళ్ళు భాగస్వాములు అయితేనే మేము అమరావతి కట్టగలం, రాజధాని కట్టగలం అని ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అనుకున్నారా? అదైనా చెప్పాలి ప్రజలకు క్లారిటీ.